ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ఎందుకన్నా జగన్ గారు మరి ఎందుకని జగన్ గారు? ఎందుకు అన్ని బాగానే చేస్తున్నారు కదా. ఇంకా మాకు అన్ని సౌకర్యాలు అన్ని బాగానే ఉంది. ఈ పథకాలు ఇచ్చారు కదా, మీకు ఏమన్నా పథకాలు వచ్చినాయి అన్న? ఇంకా అందలేదు, వస్తాయి పథకాలు. అంతకుముందు ఇచ్చారు. పథకాలు ఇవ్వటం మంచిదే అంటారు, ఇలా అందరికి డబ్బులు ఇవ్వటం అన్ని మంచిదే. అంటే పథకాల వల్ల ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారంట కదా. లేదు, అది ఆవిడ చెప్తుంది. చెప్పండి. బాగానే పర్లేదు బాబా. అంటే సోమరిపోతులు చేస్తున్నారంట కదా ఇలా పథకాల వల్ల. సోమరిపోతు ఎందుకు అవుతుంది? అదేం పర్లేదు, బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మరి? వాలంటీర్ పర్లేదు, బాగానే ఉంది. వాలంటీర్ ప్రతిదీ ఫలాంది అది అని చెప్తున్నారు. జగన్ ఇలా చేస్తున్నాడు, ఇలా చేయమని బాగానే ఉంది. వాలంటీర్ లంచాలు తీసుకుంటున్నారా మరి? అదేం లేదు. మీ ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు ఆయన వస్తున్నారన్న మీ ఊరికి అన్న? ఎమ్మెల్యే గారా? ఎమ్మెల్యే గారు వస్తున్నారు అప్పుడప్పుడు. మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా ఎమ్మెల్యే గారు ఇప్పుడు? గెలిచే అవకాశం ఉంది జగన్ పార్టీకి ద్వారా. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన ఇప్పుడు? పేదవాళ్ళు మటుకు చాలా బాగుందండి. అంటే పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు జగన్ గారు అంటున్నారు. లేదు లేదు లేదు, ధనవంతులకు మాత్రం ఇబ్బంది. ఇలా ఎవరో అప్పులు బయటకు వెళ్ళి ఉన్నారండి. లేదు, అన్ని పథకాలన్నీ బాగానే అందుతున్నాయి. జగన్ గారు పథకాలు పెట్టారు కదా, మీకు ఏమన్నా వచ్చిన పథకాలు? ఏం వచ్చినాయి అన్న? అమ్మఒడి మాకు 2 పిల్లలు చదువుతున్నారు. పిల్లలకి 2 కూడా వేస్తున్నారండి. 40 సంవత్సరాలు అవి కూడా 18,700 కూడా వస్తున్నాయి. మరి ఇలా పథకాలు ఇవ్వడం మంచిదే అంటారా? మంచిదే అండి. ఇటు వరకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫండ్ ఎవరికి అందలేదు, ఎప్పుడు కూడా అందలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పథకాలు అంటూ ఇటు వరకు అందరికి భూస్వాములకే వాళ్ళకే ఎక్కువ ఉంది అండి. వాళ్ళకే ఎక్కువగా ఏ గవర్నమెంట్ పథకాలు వచ్చింది తప్ప ఏదైనా రావాలన్నా వాళ్ళకే ఎక్కువ. ఎప్పుడు పథకాలు పెట్టి ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారంట కదా. సోమరిపోతులు ఎందుకు అయిపోతారండి? లేవన్నా కూడా అలాగే గోడ పెడతాడు. ఆడికి అవకాశం లేదు. వాళ్ళకి అవకాశం సైలెంట్గా తెంగేసారు. ఇప్పుడు లేదు సైలెంట్, ఇప్పుడు లేదు కాబట్టి బాధలు వస్తున్నాయి అంతే. మరి ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు పరిపాలన ఇక్కడ? ఎమ్మెల్యే మనం ఎప్పుడు తుమ్మకు రాడండి. ఎందుకంటే మన ఇక్కడ డంపింగ్ యార్డ్ కోసం దానికోసం అయినా ఆయన వచ్చినా రాపోయినా మట్టుకి వైఎస్ఆర్ గారు నిలబడ్డాడు కాబట్టి ఓట్లు మట్టుకు ఆయనకే పడతాయి. అంటే మరి ఈసారి భీమవరం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి నిలబడొచ్చండి. భీమవరాన్ని అందరూ కాపులేనండి ఈ ఏరియాలోను. భీమవరం నియోజకవర్గంలో కాపులు ఎక్కువ. అంటే అయినా కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఈయన కాపే కదండి, ఎమ్మెల్యే కాపే. కాపే కాబట్టి సిరసకు ఉన్నాయి కాబట్టి కర్మ ఓట్లు మా పెచ్చింగ్ వస్తాయి కదా, దానివల్ల సీట్ వస్తుందండి. జగన్ ఎట్టి పరిస్థితుల్లో జగన్కే వస్తారండి ఓట్లు. జగన్ గారికి గెలుస్తారంటారు. మరి చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కలిపి పోటీ చేసి ఇద్దరు కలిపి పోటీ చేస్తారండి. మరి చేసుకుంటారు. సైకో పాలన చేస్తున్నాడు జగన్ అంటున్నారు కదా. మరి ఉన్నవాళ్ళని చెప్తున్నాం కదండి, ఉన్నవాళ్ళకి అలాగుంటే సైకో పాలన. పేదవాడికి బాగుంది. బాగున్న ఎవరైనా పేదవాళ్ళు వైఎస్ఆర్ ఇప్పుడు ఆయన ఉన్నారండి రాజశేఖర్ గారు, పేదవాళ్ళు పట్టించుకున్న వాళ్ళనే కదా ఎప్పుడు ఆయన చిరస్థాయికి నిలబెట్టాడు. పేదవాళ్ళు పట్టించుకున్న ఏ ప్రభుత్వం కూడా పోదండి. ఇట్లనే రైతులు పట్టించుకుంటున్న వచ్చి చెప్తున్నారండి. లేదు అది ఇక్కడ ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు కానీ పైన జరగవచ్చు తప్ప ఈ భీమవరం మండలంలో లంచాలు తీసుకోవడం అన్నీ తెలుసండి జనాలకు. ఊరుకోరని తెలుసు, ప్రిటెండ్లు పెడతానని తెలుసు, అసలు సమస్య లేదు. రావు కదా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంది. బానే ఉందా? మరి బాగాలేదని చెబుతున్నారు. చెప్తారు ఏముంది. మరి ఈసారి ఓడిపోతారు జగన్ అంటున్నారుగా. గట్టిగా గెలుస్తారు. మరి చంద్రబాబు జగన్ గెలిచాడని డాన్స్ చేస్తాను. మరి చంద్రబాబు గారు అంటున్నారు ఒక రౌడీ సైకో అని అంటున్నారు జగన్ గారిని. అంటాడు ఎందుకంటే చంద్రబాబు తెగట్టేశాడు. మరి చంద్రబాబు గారు నేనే మంచిగా చూసానని చెబుతున్నారు కదా. చెప్తాడులే బాబా, నాకు ఎట్టారన వెంటనే మాట్లాడమా. పింఛన్ వస్తుంది మీకు? పింఛన్ వస్తలేదు బాబా. తాతగారికి రావట్లేదా? తాతకు వస్తుంది. ఎంత ఇచ్చారు ఈసారి? ఎంత ఇచ్చారు? 3000. 3000 ఇచ్చారు. 2000 ఇస్తున్నారంటగా. 2500 ఇస్తున్నారు అంతకు ముందు. అప్పుడే 3000 పెరిగింది. మరే వాలంటీర్లు వచ్చేస్తున్నారా? ఏంటా సార్ వాలంటీర్లు వచ్చేస్తున్నారా పింఛన్నే?
మరి వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారంట ఏమో బాబా ఎవరు మీ దగ్గర ఎప్పుడు తీసుకోలేదా మీ దగ్గర ఎప్పుడు తీసుకోలేదు లంచాలు ఓకే పరిపాలన బాగుంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది బాగానే ఉంది. మరి చంద్రబాబు గారు అంటున్నారు నన్ను గెలిపించిన ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అంటున్నారు మాకేమి ఇచ్చారు? అప్పుడు ఆయన గెలిచాడు 14 సంవత్సరాలు, ఏమి ఇచ్చాడు మాకు? చెప్పండి, ఏమి ఇచ్చాడు మాకు? మరి అందరూ జనాలు చూసింది నేనే అని చంద్రబాబు గారు అంటున్నారు ఆయన తరపున ఆయన చూసుకున్నాడే, మమ్మల్ని చూడలేదు ఆయన. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మాకు ఇల్లు వచ్చింది. ఎవరి నాన్నగారు ఉన్నప్పుడు జగన్ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఉండగా ఇల్లు వచ్చింది మాకు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకేం రాలా, ఏమి రాలా. బాగానే ఉంది మరి. బామ్మ గారు జగన్ గారి పరిపాలన బాగానే ఉందా? బాగుంది. మీకేమైనా మంచి జరిగిందా జగన్ గారి పరిపాలన? మంచి ఏముంది, అదిగో పిల్లలకి డబ్బులు అమ్ముతున్నారు, 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మీకు పింఛన్ ఏమైనా వస్తుందా? నాకు పింఛన్ 50 వేస్తాం, 500 వస్తుంది. తాతగారికి పింఛన్ వస్తుంది మామూలుగా. పింఛన్ వస్తుంది. 3,000 పెంచారు. 3,000 ఇచ్చారా మరి? 3,000 ఇచ్చారో మరి 2,000 ఇచ్చారో తెలియదు. ఏం చెప్పలేదా తాత నీకు? చెప్పడం చెప్పడు. 3,000 ఇస్తున్నారు. 3,000 ఇచ్చారా? ఇచ్చారంటండి. మరి వాలంటీర్లు వచ్చేస్తున్నారా లేదంటే ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారు. లంచాలు ఏం తీసుకుంటున్నారు వాళ్ళు? ఏమి తీసుకుంటలేదు. దౌర్జన్యం చేయటం కానీ ఏమీ లేదు. మరి చంద్రబాబు గారు అన్నారు ఒకసారి నన్ను చూడండి ఇంకోసారి నన్ను గెలిపించని అంటున్నారు. మరి చంద్రబాబు గారు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అంట, ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తా అంటున్నారు. నమ్ముతారా మరి? నమ్ముతారా? అన్నీ నమ్ముతాము, ఆఖరికి వచ్చేసరికి ఏమీ ఉండదు. అన్ని నమ్మిన కానీ ఆఖరికి వచ్చేసరికి ఏముండదు. ఏమీ ఉండదు. ఏముంటది? మరి జగన్ గారు కూడా అంతే అన్నారా? అంటే చెప్పిన ఇప్పుడు మట్టికి జగన్ గారు పిల్లలకి 18,000 బాగానే అన్ని అందుతున్నాయి. నంది ఊళ్ళకి పింఛని కూడా బాగానే అందుతుంది. ఓకే.